హలో నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారు ది ఆర్గనైజర్ వీక్లీ అనేటువంటి ఒక మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చి కొన్ని విషయాలు మాట్లాడారు. బాలీవుడ్ సినిమా, హాలీవుడ్ సినిమా, బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాని కంపేర్ చేస్తూ కొన్ని కామెంట్లు చేశారు పవన్ కళ్యాణ్ గారు. కోర్స్ ఈ ఆర్గనైజర్ అనే మ్యాగజైన్ మనకు తెలుసు కదా, అది దట్స్ ఏమంటారు, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక మ్యాగజైన్, ది ఆర్గనైజర్ వీక్లీ. అంటే హిందుత్వ సంఘాలు, జాతీయవాదము, హిందూ నేషన్ అనేటువంటి దానికోసం పెట్టబడింది ది ఆర్గనైజర్ అనే మ్యాగజైన్. సరే, ఎనివే తను కష్టపడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ ఐడియాలజీకి, అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి కష్టపడుతున్నారు కాబట్టి ఆయన కష్టం ఫలించింది. వాళ్ళు రికగ్నైజ్ చేశారు అతన్ని రికగ్నైజ్ చేసి ది వీక్లీ, ఆర్గనైజర్ వీక్లీ అనే దానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్కి. ఓకే, అంటే అతని కష్టం ఫలించింది, మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వీ షుడ్ కంగ్రాచులేట్ పవన్ కళ్యాణ్ ఫర్ యూ హ్యావ్ అచీవ్డ్ యువర్ ఎయిమ్ ఆఫ్ బీయింగ్ రికగ్నైజ్డ్ బై ఆర్ఎస్ఎస్ వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలని మీరు కోరుకున్నారు, కష్టపడి దేశం మొత్తం తిరిగి హిందుత్వవాదం గురించి మాట్లాడారు. సో వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. ఫైనల్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. సో వీల్ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్. అయితే అతను ఇంటర్వ్యూలో చేసినటువంటి కొన్ని కామెంట్స్, ఈ కంపేర్డ్ బిట్వీన్ బాలీవుడ్ అండ్ సౌత్ ఇండియన్ మూవీస్. ఏమన్నానంటే, బాలీవుడ్ సినిమాలన్నీ కూడా వెస్టర్నైజేషన్ అయిపోయినాయి. అంటే వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్, గ్లోబలైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది బాలీవుడ్ సినిమాల్లో. ఓన్లీ మా సౌత్ ఇండియాలో కల్చరల్ బేసిస్డ్, మన భారతదేశ కల్చర్ని కాపాడుతున్నటువంటి సినిమాలు మేమే తీస్తున్నామని ఆ మ్యాగజైన్లో నేను చదివాను. నేను అది చూసి అంటే ఒక న్యూస్లో వస్తే ఇదేంటి న్యూస్లో వచ్చిందని చదివితే ఈ లైన్ చూసాను. ఇదేంటి, బాలీవుడ్ ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గ్లోబలైజేషన్, కానీ సౌత్ ఇండియన్ సినిమాలే భారతదేశ కల్చర్కి అనుగుణంగా మేము సినిమాలు తీస్తున్నామని ఒక స్టేట్మెంట్ చేశాడు. కాబట్టి బాలీవుడ్ సినిమాలు కరెక్ట్ కాదు, మా సౌత్ ఇండియన్ సినిమాలు కరెక్ట్ అని మాట్లాడాడు. బట్ నేను బాలీవుడ్, ఇప్పుడు నేను సినిమాల గురించి మాట్లాడతాను కానీ చదివి మాట్లాడతాను తప్ప నేను సినిమాలు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడటము, అప్పుడప్పుడు సినిమాల గురించి మాట్లాడతాను, సినిమాలు చూస్తారు అనుకోకండి, నేను సినిమాలు చూడండి, ఓకే. బట్ ఐ రీడ్ ఎవ్రీథింగ్, థరోగా స్టడీ చేస్తాను ఒక టాపిక్ మీద మాట్లాడేటప్పుడు. కాబట్టి నేను చదివే చెప్తున్నాను ఇవన్నీ కూడా. బాలీవుడ్ సినిమాలు అనేవి గ్లోబలైజేషన్కి కనుక ఇన్ఫ్లుయెన్స్ అయితే, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా గ్లోబలైజేషన్కి డ్రివెన్ చేయబడితే మాత్రం ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ బాలీవుడ్. ఎందుకంటే మనం గ్లోబలైజేషన్ అప్రోచ్కే వెళ్ళాలి. గ్లోబలైజేషన్ అనేది గ్లోబల్ విలేజ్ అనే కాన్సెప్ట్లో మనం, ఇది దేశం మారుతూ వస్తుంది. దేశం మారుతూ వస్తున్నప్పుడు గ్లోబల్ విలేజ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ఇంటర్నేషనలైజేషను. ఓకే, అసలు గ్లోబ్ మొత్తంలో ఏం జరుగుతుంది అనే దాన్ని అక్కడక్కడ రకరకాల టెక్నాలజీలు తీసుకొని గ్లోబల్ వ్యూలో, గ్లోబల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబలైజేషన్ జరిగితే మంచిదే కదా పవన్ కళ్యాణ్ గారు. గ్లోబలైజేషన్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలనే కదంటే సబ్జెక్టులు మరి పెట్టి చెబుతున్నారు. ఇప్పుడు మేము చెప్తాం, మాకు సబ్జెక్ట్ గ్లోబలైజేషన్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, లిబరలైజేషను, గ్లోబలైజేషను, ఇంటర్నేషనలైజేషన్ అని పిల్లలకి ఒక టెక్స్ట్ బుక్లు, ఇది 600-700 టెక్స్ట్ బుక్లు ప్రింట్ చేసి చదువులు చెబుతున్నారు కదండి. గ్లోబల్ టెక్నాలజీ అని చెప్పి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి, గ్లోబల్ మెడిసిన్ అని మెడికల్ స్టూడెంట్కి, ఓకే, గ్లోబల్ మేనేజ్మెంట్ అని మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి. ఇవన్నీ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ తీసుకోమనే కదా పిల్లలకి చెబుతున్నాము మనం. యు బికమ్ గ్లోబల్, వరల్డ్ అప్రోచ్ రావాలి మీలో. ఈ నారో మైండెడ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా మీరు ప్రపంచాన్ని చూడాలి, ఒక చిన్న ఊరిని కాదని చెప్పి కదా చదువు నేర్పిస్తున్నారు పిల్లలకి. ఇప్పుడు ఒకవేళ నిజంగా బాలీవుడ్ అనేది గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ జరిగితే అంటే వాళ్ళు అప్డేట్ అయ్యారని అర్థం, బాలీవుడ్ వాళ్ళు. మనమే ఇంకా అప్డేట్ అవ్వాలి, అదే అర్థం. సరే, ఇంక రెండోది ఆయన ఏమన్నాడు,
మా సౌత్ ఇండియాలోనే మా భారతదేశ కల్చర్ని మేము కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. సౌత్ ఇండియా అంటే నేను దానికి ఒప్పుకోను. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తమిళ సినిమా ఇండస్ట్రీకి ఆంధ్ర ఇండస్ట్రీకి రెండింటి తేడా ఉన్నాయి. రెండు వేరు ఇండస్ట్రీస్గా ఉన్నాయి. రెండు వేరు ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు నువ్వు సౌత్ ఇండియా అంటే రెండింటిని కలపడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అఫ్కోర్స్ మొత్తం సౌత్ ఇండియానే ఇండస్ట్రీస్ డిఫరెంట్ అప్రోచ్తో ఉన్నాయి. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ వేరు, మన ఇండస్ట్రీ వేరు. మన ఇండస్ట్రీలో హీరోలు మొత్తం ఒక వర్గానికి చెందిన వాళ్ళే హీరోలు మొత్తం. ఈ సినిమాలు తీసేటప్పుడు కూడా ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, మా సినిమాలు మేము కల్చర్ బట్టి సినిమాలు తీస్తాము అని చెప్పి ఆర్గనైజర్ RSS మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్చర్ని బట్టి సినిమా తీస్తామన్నాడు కదా. కరెక్ట్ అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. ఈ సెడ్ వండర్ఫుల్ కామెంట్ చేశారు. తెలుగు సినిమా ఈజ్ గోయింగ్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ అవర్ ఇండియా అని. ఎందుకంటే మన సినిమాలు మొత్తం కూడా వీరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు అని ఇది కులం పేరు తగిలిచ్చి వెనక సినిమాలు తీసి ఓకే అంటే వాళ్ళ హీరోలు అదే కొన్ని కులాలకు సంబంధించిన హీరోలుగా చూపించి ఆ సినిమాల్లో కొన్ని సీన్స్ పెడతారు. ఆ సీన్స్ ఏంటి, 100 రూపాయలకి 200 రూపాయలకి పీకలు కోసేటువంటి రౌడీలు ఉంటారు కదా, అంటే విలన్స్ ఉంటారు కదా సినిమాలో. రే వెళ్ళి అన్న పిలుస్తున్నాడని పిలవరా అని చెప్పి అనగానే వాడు ఎక్కడో చిన్న దళిత కాలనీలో పేదరికంలో పూరి గుడిసెలో ఉంటున్న ఒక రౌడీ ఉంటాడు. వాడు అక్కడ అన్నం తింటూ ఉంటాడు. అన్న పిలుస్తున్నాడు అన్నాను కానీ అన్నం తినేవాడు వెళ్ళిపోతాడు అనమాట అక్కడి నుంచి. అంటే అన్న పిలుస్తున్నాడు అనగానే దళిత కాలనీల్లో, SC ST BC కాలనీల్లో పేదలు పూరి గుడిసెల్లో ఉండేవాడు అన్నం పిలుస్తున్నాడు అనగానే టక్కన అన్నం తినేవాడు కూడా వెళ్ళిపోతాడు. ఎందుకు అన్న పిలుస్తున్నాడు? అన్నెవరు? అదే మన సినిమాలు టైటిల్ పెట్టారు కదా, వీరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు. ఓకే, ఇవన్నీ అది మన భారతదేశ కల్చర్. అది పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్టే. మేము మన కల్చర్ని బట్టి మేము సినిమా తీస్తున్నాం అన్నారు కదా, ఇదే మన కల్చరు. ఆ కల్చర్ కరెక్టా? ఇప్పుడు బాలీవుడ్ కరెక్టా, మన తెలుగు కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ అని మిమ్మల్ని అడుగుతున్నాడు ఆడియన్స్. సినిమా చూసి ఈ వీడియో చూసే వాళ్ళని అడుగుతున్నాను, ఏది కరెక్ట్? గ్లోబల్ అప్రోచ్లోకి వెళ్ళి ఆ బాలీవుడ్ వాళ్ళు ఏదో ప్రేమ సినిమా వాళ్ళ ఏది బాలీవుడ్ వెళ్తుంది, ప్రేమ సినిమాలు, లవ్ అఫైర్లు, అక్రమ సంబంధాలు, లేచి వెళ్ళిపోవటం, జంప్ అయిపోవటం, హీరో కలిపి అది వాళ్ళ సినిమా, వాళ్ళ గోల అంతది. ఎక్స్పోజింగ్, డ్రగ్ మాఫియా, అది వాళ్ళ గోల. అది ఇక్కడ ఇది నేను చెప్పాను కదా, సినిమా టైటిల్లో నుంచి మొదలైద్ది. ఇక్కడ సినిమా టైటిల్ నుంచే మొదలైద్ది. ఆంధ్రప్రదేశ్లో ఒక్క దళిత హీరో ఉన్నాడా? సరే రెడ్డి హీరో ఉన్నాడండి, దళిత తర్వాత కదా. సరే రెడ్డి కులస్తుడు హీరో ఉన్నాడా? ఏదో తెలంగాణలో నితిన్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు, నితిన్ అని హీరో ఉంటాడు, రెడ్డి. అతను తప్పితే సరే రెడ్లు అయ్యారా హీరోలు? ఏదో ఆంధ్రప్రదేశ్లో ఓకే, రెండు కులాలు ఏళ్తున్నాయి, కమ్మ కులస్తులు, కాపు కులస్తులు. చిరంజీవి వారసులు మొత్తం కాపు కులస్తులు కాబట్టి వీళ్ళిద్దరు సినిమా ఇండస్ట్రీని ఏళ్తున్నారు తప్ప ఒక దళిత హీరో ఉన్నాడా? మీకు తెలిసే లేదు. ఒక దళిత హీరో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, అతనే ఉదయ్ బాబు. ఎవరు? బాబు మోహన్ అనే కమెడియన్ ఉంటాడు, ఒక కమెడియన్ బాబు మోహన్ కుమారుడు 2-3 సినిమాలు తీశారు ఉదయ్ బాబు అని. ఏకైక ఫస్ట్ దళిత హీరో ఉదయ్ బాబు మోహన్ కొడుకు. రీసెంట్గా 3 సినిమాలు. మీకెవరికన్నా తెలుసా ఒక దళితుడు హీరోగా సినిమా తీశాడని? తెలుసా మీకు ఎవరికన్నా? తెలియదు. ఎందుకంటే పాపం అతనికి థియేటర్లు కూడా దొరకవు. ఆ బాబు మోహన్ కొడుకు సినిమా తీస్తే అతనికి థియేటర్లు దొరకరు, అతను క్యాంపెయిన్ చేయరు, అతనికి ప్రొడ్యూసర్లు రారు, దానికి సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు రారు. ఈ కల్చర్ గురించే మన పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కూర్చొని, ఈ కల్చర్ గురించే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మేము సామాజిక విషయం గురించి మేము మాట్లాడుతున్నాం, దయచేసి అర్థం చేయండి. వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, వీఆర్ షోయింగ్ ద లూప్ హోల్స్ ఇన్ సొసైటీ. ఈ సొసైటీలో లూప్ హోల్స్ని మేము మీకు చూపిస్తున్నాం. ఓకేనండి, ధర్మం కాపాడుకోండి, దట్స్ యువర్ ఇంట్రెస్ట్. ధర్మం కాపాడుకుంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మా ప్రాబ్లం ఏంటంటే మేము సొసైటీని కాపాడండి. మేము సామాజిక ధర్మాన్ని కాపాడాలని ట్రై చేస్తాం. మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతుంటే అది మీ ఇష్టం, అది మీకు ఫండమెంటల్ రైట్ ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడే రైట్ వాళ్ళకు ఉంది. మనం దాని గురించి వాళ్ళ ఇష్టం, వాళ్ళు కాపాడుకోవచ్చు దాన్ని. బట్ వీఆర్ సోషల్ యాక్టివిస్ట్. సామాజిక ధర్మం కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది.
సనాతన ధర్మమా సామాజిక ధర్మం అంటే నేను సామాజిక ధర్మం గురించి మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు నేను అది సామాజిక ధర్మం గురించి మాట్లాడుతున్నా. తెలుగు సినిమాలో ఉదయ్ బాబు అనేటువంటి హీరో మీకు ఎవరికైనా తెలుసా? బాబు మోహన్ కొడుకు. అతను రాయనిస్తారా? అతను హీరోని అవనిస్తారా? పైకి రాణిస్తారా? ఓకే, బాబు మోహన్ అనేది ఏదో ఒక కష్టపడి ఒక కమెడియన్ అయ్యాడు. బాబు మోహన్ అని ఒక దళితుడు. బ్రహ్మానందం అని చెప్పి ఒక బీసీ కులస్తుడు బ్రహ్మానందం గారు. ఆయన కష్టపడి టాలెంట్ తోటి ఏమంటారు వరల్డ్ రికార్డ్ సాధించాడు కమెడియన్గా. బ్రహ్మానందం టాలెంట్. ఓకే, బీసీ కులస్తుడు. సుధాకర్ బాబు అని ఇప్పుడు చిరంజీవి గారి ఫ్రెండ్ సుధాకర్ అని ఒక అతను ఉంటాడు, చిలకొట్టుడు సుధాకర్ అని. చిరంజీవి గారి ఫ్రెండ్ అంటే వాళ్ళిద్దరు కలిసి ఎక్కడో తమిళనాడులో ట్రైనింగ్ తీసుకున్నారట. చిరంజీవి గారు సుధాకర్ అనే వ్యక్తి, కమిడియన్ సుధాకర్. ఇప్పుడు ఇతని సుధాకర్ దళితుడు, అతను కమిడియన్ అయ్యాడు. చిరంజీవి గారు సూపర్ హీరో అయ్యాడు. ఓకే, అదే వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్ ఇద్దరు కలిసి ట్రిపుల్ సెంచరీ చేస్తే వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ వినోద్ కాంబ్లీ అండ్ వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ సచిన్ టెండూల్కర్? అంటే సామాజిక కోణంలో కూడా మనం సామాజిక ధర్మం గురించి మేము మాట్లాడుతున్నాం. ఓకే, వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, వీఆర్ ఫైండింగ్ సమ్ లూప్ హోల్స్. అదే తమిళనాడు చూడండి, పాపం తమిళనాడు కొంచెం నాకు జెన్యున్గా అనిపించింది. వీడెప్పుడు తమిళని పొగుడుతూ ఉంటాడని మీరు అంటారు, కానీ నేను ఐ ఫైండ్ కొద్దిగా జెన్యునిటీగా అనిపించింది తమిళనాడులో. ఎందుకంటే దళిత హీరోలు చాలామంది ఉన్నారు. ఇదంతా ధనుష్ ఉన్నాడు, హీరో ధనుష్, రజనీకాంత్ అల్లుడు ధనుష్. హీస్ అన్ ఎస్సీ క్యాండిడేట్, దళిత హీరో. ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుని హీరోని చేసింది అతన్ని, ఒక దళితుడిని. తమిళ ఇండస్ట్రీ హీరో జై అని ఒక అతను ఉంటాడు, అతను కూడా దళితుడే. ఆర్య అని ఒక హీరో ఉంటాడు, అతను దళితుడే. లారెన్స్ దయ్యాల సినిమాలు తీసుకున్న లారెన్స్ ఉంటాడే, అతను దళితుడే. కొరియోగ్రాఫర్ అతను దళితుడే. ఓకే, సంతానం అనేటువంటి ఒక యాక్టర్ ఉంటాడు, కమిడియన్ సంతానం, అతను దళితుడే. వీళ్ళందరూ కష్టపడి కనీసం తమిళ ఇండస్ట్రీ సమ్వాట్ బెటర్ అండి. తెలుగు ఇండస్ట్రీతో పోల్చుకుంటే చాలా బెటర్ తమిళ ఇండస్ట్రీ. వీళ్ళందరినీ దళితులను తీసుకొచ్చి చేశారు. ఇళయరాజా అనేటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దళితుడు ఉన్నాడు. అఫ్కోర్స్ ఇళయరాజా ఇట్లాంటి వాళ్ళు దళితులైనప్పుడు కూడా ఎప్పుడు దళితుని రిప్రజెంట్ చేయలే వాళ్ళు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన పాటలు రాయటం కానీ, దళితులకు ఫేవరబుల్గా పాటలు రాయటం కానీ చేయలే వాళ్ళు, ఇళయరాజా లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎప్పుడైతే ఒక అంబేద్కర్ గురించి మాట్లాడతారో, దళిత సమాజం గురించి మాట్లాడతారో, ఆ రోజు నుంచి వాళ్ళకి సినిమా అవకాశాలు రావని వాళ్ళకి తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా అతను ఏదో పద్యాలు, శ్లోకాలు, దేవుళ్ళని, హిందూ దేవుళ్ళ మీద పాటలు రాయటం, ఆయన తెలివిగా ఈ దళిత బహుజన ఆ యొక్క దాన్ని టచ్ చేయకుండా ఓన్లీ మత పాటలు రాసుకుంటూ అతను పైకి వచ్చాడు ఇళయరాజా గారు. సోషల్ ఇష్యూస్ మీద పాటలు రాసుకుంటూ వచ్చాడు జాగ్రత్తగా. ఆయన కష్టాలు ఆయన పడి ఆయన్ని యాక్సెప్ట్ చేశారు, ఇళయరాజాని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఆయన కొడుకు కుమారుడు ఉన్నాడు, యువన్ శంకర్ రాజా, ఈజ్ ఎనదర్ దళిత్ మ్యూజిక్ డైరెక్టర్. అతనికి కూడా మంచి అవకాశాలు వస్తుంది తమిళనాడులో. ఇదంతా దళితులు. ఓకే, చాలామంది ఉన్నారు హీరోయిన్లు, అర్చన, ఇది చాలామంది ఉన్నారు. ఓకే, ఎంఎన్ రత్నము, ఇట్లాంటి వాళ్ళు చాలామంది. తమిళ ఇండస్ట్రీ బెటర్. అలాగే ఇది బాలీవుడ్లో కూడా చాలామంది ఉన్నారు. బాలీవుడ్లో కూడా దివ్య భారతి అని ఒక హీరోయిన్ ఉండేది. ఆ అమ్మాయిని తెలుగులో కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే అమ్మాయి తెల్లగా ఉండిద్ది, అందంగా ఉండిద్ది, దళితురాలని ఎవరికి తెలియదు పాపం. అప్పుడు సినిమాలు తీసే వాళ్ళకి తీసుకొచ్చి అక్కడ హీరోయిన్ చేశారు. ఆ తెలుగు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో దివ్య భారతి అనే అమ్మాయిని. ఇప్పుడు అజయ్ దేవగన్ ఉన్నాడు, అజయ్ దేవగన్, కాజోల్ భర్త అజయ్ దేవగన్. తను ఓబీసీ కులస్తుడు, బీసీ కులస్తుడు. బాలీవుడ్లో ఒకే ఒక ఓబీసీ కులస్తుడు, లోయర్ కులానికి సంబంధించిన హీరో అజయ్ దేవగన్ అనమాట. ఇక మిగతా వాళ్ళందరూ ముస్లిమ్స్, వాళ్ళు ఎవరెవరో ఉన్నారు. ఓకే, అమీర్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, సల్మాన్ ఖాన్, జాట్లు, కపూర్లు, వాళ్ళు మిగతా వాళ్ళంతా. ఇది అజయ్ దేవగన్ ఒక్కడే ఓబీసీ కులస్తానికి సంబంధించిన ఒక హీరో. సరే, కనీసం ఒక అజయ్ దేవగన్ కన్నా అవకాశం వచ్చింది. జానీ లేవర్, సోను నిగమ్, కైలాష్ ఖేర్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సార్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు ది ఆర్గనైజర్ వీక్లీ అనేటువంటి మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చి
మనం ధర్మం ప్రకారం సినిమాలు తీయాలని చెప్పారు. ఓకే, ఫైన్. ధర్మం ప్రకారం అంటే నేను ఏ ధర్మం గురించి మాట్లాడతాను? సామాజిక ధర్మం ప్రకారం సామాజిక ధర్మాన్ని మీరు సెట్ చేసి అప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు. వీ హ్యావ్ ఫ్యూ ఇష్యూస్ విత్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ సనాతన ధర్మం. సనాతన ధర్మం మాకేం ప్రాబ్లం లేదు. సామాజిక ధర్మంలో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సామాజిక ధర్మాన్ని సెట్ చేసి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి ఆ సమాజంలో ఉన్నటువంటి వివక్షను తీసేసి అప్పుడు మీరు యూ టాక్ అబౌట్ సనాతన ధర్మ, దెన్ వీ ఆల్సో సపోర్ట్ యూ. మేము కూడా సపోర్ట్ చేస్తాం మీకు. ఇఫ్ యూ టాక్ అబౌట్ సనాతన ధర్మ ఆఫ్టర్ రెక్టిఫైయింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ, సోషల్ ధర్మ. అది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు నా ఓన్లీ ఒక పాయింట్ మీద మాట్లాడా. ఇక తర్వాత ఏదేదో మాట్లాడాడు పవన్ కళ్యాణ్. 20 years మేము పరిపాలించబోతున్నాము, మా కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాలు పరిపాలించబోతున్నాము అని మీరు అన్నారు. ఓకే, సరే పరిపాలించండి. ఇప్పుడు ప్రజల ఇష్టం అండి. మీరు 20 కాదు 200 సంవత్సరాలు పరిపాలించండి, ప్రజల ఇష్టం. ఇప్పుడు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి చాలామంది ఉన్నారు. 5000 సంవత్సరాల నుంచి ఆర్యులు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. 5000 సంవత్సరాల నుంచి మొఘల్ చక్రవర్తులు 400 సంవత్సరాలు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు 60-70 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు బీజేపీ కంటిన్యూస్గా 15 సంవత్సరాలు పరిపాలిస్తుంది. ప్రజల ఇష్టం. అది ఎవరు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారో ప్రజల ఇష్టం. ప్రజలకు వాళ్ళకి అర్థమైన విధానం బట్టి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు నేనెందుకు ఉదయాన్నే లేవగానే రాహుల్ గాంధీ గురించి ప్లస్ ప్రియాంక గాంధీ గురించి వీళ్ళ గురించి ఒక వీడియో పెట్టి తర్వాత జగన్ గురించి వీళ్ళ గురించి నేను ఎందుకు వీళ్ళకి మీరు డౌట్ రావచ్చు. ఇదేంటంటే ఒకసారి జగన్ అంటాడు, ఒకసారి రాహుల్ గాంధీ అంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నారంటే వాళ్ళిద్దరు కొట్టుకుని నాకేం సంబంధం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ జగన్ కొట్టుకుంటే నాకేం సంబంధం లేదు. ఓకే, నేను ఒకటి ఏదో చూస్తానంటే మా సోషల్ ప్రాబ్లంకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని చూసుకొని వాళ్ళని మేము ప్రమోట్ చేస్తున్నాం అంతే, సింపుల్గా. వీ హ్యావ్ సమ్ సోషల్ ఇష్యూ. సోషల్ ఇష్యూకి దగ్గరగా ఉంది ఎవరు, వాళ్ళు సాల్వ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది ఎవరు, మన ఐడియాలజీలో ఉన్న వాళ్ళని చూసి సోషల్ ఇష్యూని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంతే తప్ప మాకు వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇష్యూస్. కాబట్టి మీరు 20 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు పరిపాలించారు. ఎవడొద్దు అన్నాడు. ప్రజలు ఓట్లెత్తే గెలుస్తారు మీరే, బట్ ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు ఎంతవరకు ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఐడియాలజీ గురించి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఎవరు మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలే. ఎందుకంటే హీ హాజ్ ఇష్యూస్ విత్ కాంగ్రెస్ అండ్ బీజేపీతో వెళ్ళాలని చెప్పి ఆయన సరిగా బీజేపీని టచ్ చేయకుండా రాజకీయం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య ఆయన ఎలియన్స్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఎలియన్స్లోకి వెళ్ళిపోయి ఆయన తిప్పలు ఆయన పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదో కాంగ్రెస్లో ఎలియన్స్లోకి వెళ్ళినప్పుడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, కానీ మోడీ గారిని ఒక 4 రోజులు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళారు. బట్ ఐడియాలజికల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈజ్ ఇట్ ఏ సోషల్ ఇష్యూ ఆర్ ఏ రిలీజియస్ ఇష్యూ అని చెప్పడానికి యాక్టివ్గా పార్టీ పనిచేయలేదు గత కొంతకాలం నుంచి. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారులేండి, కొద్దిగా స్లోగా. మాలాంటి యూట్యూబర్స్ మేము మాట్లాడుతున్నాము, ప్లస్ కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మాట్లాడతారు. సో ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళకి సామాజిక ఇష్యూనా సనాతన ఇష్యూ అనేది వాళ్ళు తీసుకుంటారు. అలా ఓటేస్తే గెలుస్తారు అంతే. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ, నమస్కారం.